మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇది ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూనూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుటకు న్యాయమని ఎంచుకొనిచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతున్నాను. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన నాకుడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూను మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిను. యేసయ్యా, నీ కృప మాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతికలేనయ్యా. యేసయ్యా, నీ కృప మాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతికలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ముందలేనయా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప.
మహిలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్నుగని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? నిన్నుగని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినను, ప్రియుడు నిన్ను చేసిన ఆనందము కాదా? ప్రియుడు నిన్ను చేసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దేవాదిదేవా ప్రభుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా.
దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక రాజ్య ప్రజలతో చేర్చి పరలోక పాఠం నాకొసగితివి పరలోక పాఠం నాకొసగితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. జీవిత నావాల తుఫాను రేగా భయపడకూడని అభయమునిచ్చి జీవిత నావాల తుఫాను రేగా భయపడకూడని అభయమునిచ్చి జయప్రదముగా నన్ను నడిపించి జయప్రదముగా నన్ను నడిపించి కరుణాతో నీ సొత్తుగా నన్ను చేసి కరుణాతో నీ సొత్తుగా నన్ను చేసి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పేరు పెట్టిన ప్రేమతో పిలిచి కరుణాతో నీ సొత్తుగా నన్ను చేసి అరమారాలేక నన్నాదరించి అరమారాలేక నన్నాదరించి పరలోక దర్శనం బిచ్చితివి పరలోక దర్శనం బిచ్చితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. మరణ పాతులం ఈ ధరలిలోన దురిత రుణమూల స్మరణను మాన్పి మరణ పాత్రులం ఈ ధరణిలోన దురిత రుణమూల స్మరణను మాన్పి ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము నీ రాజ్యమందు రాజులంజేసి నీ రాజ్యమందు రాజులంజేసి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. శోధన గాదాల కష్టములలో నా దుఃఖములలో నేనేడ్వకుండా శోధన గాదాల కష్టములలో నా దుఃఖములలో నేనేడ్వకుండా నీ దయ నాపై నిండార నింపి ఓదార్చి నన్ను నీ దారి నడుపు నీ దయ నాపై నిండార నింపి ఓదార్చి నన్ను నీ దారి నడుపు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ప్రతి వత్సరము దయతోడ నింపున్ ప్రభు చాడాలు సారాము జల్లున్ ప్రతి బీడును సారాము చిలుకన్ ప్రతి పర్వతము ఆనందించున్ ప్రతి బీడును సారాము చిలుకన్ ప్రతి పర్వతము ఆనందించున్. దేవాది దేవా రాజుల రాజా ప్రభుల ప్రభు హల్లెలూయా.
పరలోక పరిశుద్ధ సంఘం ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘం ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోకాను తన గీతము పాడా పరలోకాను తన గీతము పాడా చేర్చితివి నన్ని జనమునందు చేర్చితివి నన్ని జనమునందు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నానా నీ ఇంటికి నీ దూరమై ఒక క్షణమైన బ్రతకలేనయ్యా. నానా నీ ఇంటికి నీ దూరమై ఒక క్షణమైన బ్రతకలేనయ్యా. బ్రతకలేనయ్యా 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 నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. నానా నీ ఇంటికి నీ దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయ్యా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైనా బ్రతకలేనయ్యా. స్నేహితులే సొంతమనుకుని లోక సంపదలే శాశ్వతమని స్నేహితులే సొంతమనుకోని లోక సంపదల శాశ్వతమని నీ చేయి విడిచితి నీ తోడు మరచితి. నీ చేయి విడిచితి నీ తోడు మరచితి. కరుణించి దరి చేర్చుమా కరుణించి దరి చేర్చుమా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక క్షణమైనా నే బ్రతకలేనయ్యా. నానా నీ ఇంటికి నే దూరమై నే క్షణమైనా నేను బ్రతకలేనయ్యా. బ్రతకలేనయ్యా 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 నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకుంటిని. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకుంటిని. అలసిపోతిని కృషించుచుంటిని. అలసిపోతిని కృషించుచుంటిని. నీ కృపతో బ్రతికించుమా. నీ కృపతో బ్రతికించుమా. నానా నే ఇంటికి నే దూరమై క్షణమైనా నేను బ్రతకలేనయ్యా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక క్షణమైనా నా బ్రతకలేనయ్యా. బ్రతకలేనయ్యా 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 బ్రతకలేనయ్యా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైనా బ్రతకలేనయ్యా. నీ రాజ్యము చేరాలని నీ చిత్తము చేయాలని
నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని నా ప్రాణము ఆశించుచున్నది, నా ప్రాణము ఆశించుచున్నది. నా నాన్నే ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, నా నాని ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, 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 నిన్ను విడిచి నేను బ్రతకలేనయా, నిన్ను విడిచి నేను బ్రతకలేనయా, నా నాని ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయా, నా నాని ఇంటికి దూరమై ఒక నిమిషమై నా బ్రతకలేనయా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. హల్లెలూయా. దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12:14 ఇలాగ రాయబడింది. ప్రియులారా, మనల్ని హింసించిన వారిని కూడా దీవించుడి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎవరిని మనం ఎవరికి వ్యతిరేకమైన శాప మాటలు పలుకొద్దనమాట. ఎందుకంటే దేవుడు ప్రియులారా కోరుతుంది మనం గొప్ప దేవుని పొందాలని కోరుతుంది. ఇప్పుడు మన హృదయం చాలా ప్రాముఖ్యమైనమాట. దేవుని యొక్క దేవుని మనం అనుభవించాలంటే మన మనస్సు అంటే మన హృదయం చాలా చాలా ప్రాముఖ్యమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి దేవుళ్ళు మనకు క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించాను. కాబట్టి మనం దీవెన మనం అనుభవించాలంటే మనం తప్పకుండా ప్రియులారా మనం ఇద్దరును దీవించే ఆ మనస్సు ఆ హృదయం ప్రియులారా దానిలో మనం ఇంగిరిస్తావాలన్నమాట. దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరును దీవించే వారుగా ప్రియులారా మనం ఉండాలి అని ప్రియులారా బైబిల్ కింద మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పూర్తిగా మార్చినాక దేవుడు కోరిన స్థాయిలో మన ఇద్దరు దీవించినట్టు దేవుడు మన హృదయాన్ని ప్రియులారా దేవుడు మార్చును కాక. ఇంకా ప్రియులారా మనం ఆదికాండం 27 ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా ప్రియులారా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కుమారుని తన పెద్ద కుమారుని పిలిచి దీవించాలని కోరినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆదికాండం 27 ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి వచనం చదువుతారా మనం. మొదటి వచనం, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. ప్రియులారా మనం చూసినట్లయితే వృద్ధాప్యంలో అయినప్పుడు ఇస్సాకు తన కుమారుని దీవించడానికి సిద్ధపడినట్టు ప్రియులారా మనం చూసాం. కాబట్టి తల్లిదండ్రులు దీవెన ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. తల్లిదండ్రులు దీవెన చాలా ప్రాముఖ్యమైనది అయినప్పుడు కూడా ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు దేవుని యొక్క దీవెన కలిగిన వ్యక్తి అనమాట. అబ్రహాం ద్వారా ఇస్సాకు దీవెన వచ్చినటువంటి దేవుడు ఇస్సాకు నోటి దీవించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని దీవెన కలిగిన వ్యక్తి ఇస్సాకు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇందులో ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు భార్య రిబేకా అయినప్పుడు కూడా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు, ఏసావు యాకోబు. కానీ ఇస్సాకేమో ఏసావును ఎక్కువ ప్రేమించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏసావు బయటకు వెళ్ళి వేట పడి ఆహారం తీసుకొని వస్తున్నమాట. అంటే చక్కని ఆహారం, మాంసం ఆహారం అది హల్లెలూయా తీసుకొని వస్తానమాట. కాబట్టి ఆ మంచి ఆహారాన్ని బట్టి ఇస్సాకు ప్రియులారా ఏసావును ఎక్కువ ప్రేమించామన్నమాట. కానీ తల్లి రెబెక్కేమో యాకోబును ఎక్కువ ప్రేమించుంటూ ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఇస్సాకు
ప్రియులారా వృద్ధాప్యంలో ఉన్నా కాబట్టి మరణించక ముందు తన ప్రియ కుమార్ని దీవించాలనే ఉద్దేశంతో ప్రియులారా పిలిచి దీవిస్తామని అనుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 4వ దినం, నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇప్పుడు ఎక్కడ ప్రియులారా మనం చూస్తున్నది ఆశీర్వదించే ముందు ఒక పని చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే నీవు నాకు చక్కని ఆహారం సిద్ధపరచుకుని రావాలి, నేను దీవిస్తాను. కాబట్టి కొందరు ప్రియులను మనం చూసినట్లయితే దీవెన పొందుతున్నప్పుడు ప్రత్యేక దేవుచంద్రాల దగ్గర వచ్చినప్పుడు కొందరు మనం చూసినట్లయితే ఆఫరింగ్ తీసుకొని వస్తారన్నమాట. కొందరు అది చేయకుండా కూడా ఉన్నవారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఏదైనా కూడా ప్రియులారా మనం ఇచ్చి సంథింగ్ మన దేవుని స్థానిలో దేవుని నుండి పొందుకోవడానికి వచ్చినప్పుడు మన ఫెయిత్ మనం రావాలి అన్నప్పుడు కూడా ఇవ్వడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చక్కని ఆహారం తీసుకొని వచ్చి అది భుజించినప్పుడు తండ్రి హృదయం సంతోషంతో లేదంటే ఆనందంతో నింపబడతాయి అన్నమాట. సంతోషం. ఇప్పుడు ఆ సంతోషంతో ప్రియులను దీవించడానికి అవకాశం ఉంది అనమాట. అది అలాగే కాబట్టి ఇప్పుడు దీవించడానికి ఆహారం తప్పకుండా తీసుకొని రావాలని లేదు. అలాగే కాబట్టి మనం దీవించినా సరిపోతుంది. కానీ ఇక్కడ ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే ఆహారం కోరుతుంది అనమాట. ఎందుకంటే అంటే ఆహారం తనకి ఇష్టం అనమాట. అంటే మంచి ఆహారం, మాంసాహారం తనకి ఇష్టం కాబట్టి అది తిన్నప్పుడు తప్పకుండా సంతోషం వస్తాయి. సంతోషంతో ప్రియుల మనం దీవించాలని దేవుడు కోరుతూ ఉత్సాహంతో సంతోషంతో దేవుని ప్రేమతో నింపబడి మనం ఇద్దరును దీవించే వారు ఉండాలి. కాబట్టి ఇస్సాకు కోరిన విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తన కుమారుని అంటే నిండు హృదయంతో. కాబట్టి మనం దీవించినప్పుడు కొన్నిసారి మనం దీవించినప్పుడు మనకు కొందరు మనం దీవించినప్పుడు మనకు అంత మనసు లేదని, వారి యొక్క మాటలను బట్టి క్రియలను బట్టి జీవితాన్ని బట్టి అంత మనసు రాలేదని. అంటే కొందరు ప్రియులారా మనకు తెలుసు దీవించడం మనకు చాలా సంతోషం అన్నమాట. అది సహజంగా మనుషులు అలాగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము ఇస్సాకు ప్రియులారా పెద్ద బాబుతో లేదంటే ఏశావుతో పెద్ద కుమారునితో చెప్పామన్నమాట. ఏశావుతో చెప్పామన్నమాట ఆహారం తీసుకొని రావాలి. కాబట్టి సంతోషంతో ప్రియులారా సంతోషంతో ఉన్నప్పుడు దీవించడం, ఆ సంతోషంతో దీవించడం ఒక స్పెషల్ అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు కూడా తెలుసు ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనకు మేలు చేసినప్పుడు వారు మనకు మేలు చేసినప్పుడు మనకు హృదయం సంతోషం వస్తాయి. ఆ సంతోషంతో ప్రియులారా మన దీవించినప్పుడు అది నేనైతే నమ్ముతున్నా అది తప్పకుండా పని చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారు కూడా అర్హులుగా ఉండాలి. ఎదుటి వ్యక్తి కూడా అర్హుడు లేదంటే అర్హురాలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు హృదయం చూస్తే దేవుడు అనమాట. దేవునికి మనం ఎంత దీవించినా కానీ ఆ వ్యక్తి హృదయం కూడా దేవుడు చూస్తుంది అనమాట. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో ఏశావుతో మాట్లాడంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా ఈ విషయాలు రెబెకా విని వెంటనే తన చిన్న కుమారుడు యాకోబుతో చెప్పామన్నమాట. డాడీ వయస్సు చెందిన కాబట్టి మీ అన్నయ్యను దీవించడానికి పోతుంది కాబట్టి నీవేం చేసుకోవాలి, బయట వెళ్ళి త్వరగా హల్లెలూయా ఆహారం కొరకు కావలసిన సిద్ధపరచుకొని రావాలని యాకోబుతో చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ అక్కడ చెప్పినప్పుడు ప్రియులారా ఒక మాట అక్కడ రాయబడింది. సరే, ఒక మాట మనం చదువుదాం. 27వ అధ్యాయము 10వ వచనం చదువుతారమ్మా. 27వ అధ్యాయము 10వ వచనం. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని పోవలేనా నేను. అలాగే ఎవరు చెప్పారు? రెబెకా యాకోబుతో చెప్పినమాట. అప్పుడు యాకోబు చెప్తున్న ఒక మాట ఉంది. ఒకవేళ డాడీ నేను పెద్ద కుమారు కాదని అర్థం చేసుకొని ఉండే ఒకవేళ శాపం నా మీదే రావడానికి అవకాశం ఉంది, నా మీదే రావడానికి అవకాశం ఉంది అని ప్రియులారా 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. అప్పుడు రిబ్కా చెప్తున్న ఒక మాట ఉంది. ఆయనను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకు వచ్చునుగా కానీ ఆ తల్లి చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు ఎంత బుద్ధి కలిగిన వ్యక్తి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తన మీద శాపం రావద్దు.
అది యాకోబు కోరుకోలేదన్నమాట. ఆశీర్వాదమే రావాలి. కాబట్టి ఒకవేళ శాపం ఇచ్చినా అది తల్లితో చెప్పిన అనమాట. ఆమె తల్లి ప్రేమ కలిగిన తల్లి కాబట్టి తల్లి ఏం చెప్పారు, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పామన్నమాట. ఇప్పుడు ఇలా ఈ మాటలు మనం చూసినట్టే ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, శాపం కూడా ఇవ్వచ్చు, కొన్ని శాపాలు తెచ్చుకోవచ్చు అనమాట మాటల ద్వారా. ఇప్పుడు రెబ్కా చెప్పిన మాటని బట్టి రెబ్కా అంటే ఒకవేళ ఇస్సాకు శాపం పలికి ఉంటే ఆ శాపం యాకోబు మీదకి వెళ్ళలేదన్నమాట. అది రెబ్కా జీవితంలోనికి వెళుతుందన్నమాట. ఎందుకంటే ఆమె ఆల్రెడీ అది అలాగే చెప్పామన్నమాట. ఇప్పుడు మన మాటలు దేవుని సన్నిధిలో ప్రియులారా పలుకుతున్న మాటలు చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని సన్నిధిలో మనం పలుకుతున్న మాటలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మాట్లాడుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. మనం షోర్ట్గా వెళదాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు ఆహారం తన తల్లి వెంటనే సిద్ధపరిచి ఇచ్చినప్పుడు త్వరగా వచ్చామనమాట, సిద్ధపడి. ఇప్పుడు ఇస్సాకు అడుగుతానమాట, ఇంత త్వరగా నీవు ఎలాగైతే సిద్ధపరచుకొని వచ్చామని అడిగినప్పుడు యెహోవైన దేవుడు నాకు సహాయం చేశాను కాబట్టి ఇంత త్వరగా నేను రావడానికి అవకాశపడామని చెప్పామన్నమాట యాకోబు. ఇప్పుడు యాకోబుగా స్వరం విన్నప్పుడు ఇస్సాకు అర్థమైంది, ఇది యాకోబు స్వరం అని అర్థమైంది. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, ఇస్సాకు తడవి చూస్తున్నాం అనమాట. కాబట్టి రోమాలు ఉన్నాయి కాబట్టి అర్థమైంది ఇది ఏసావు అని అనుకున్నాం అనమాట. తర్వాత ఏదైనప్పుడు కూడా నా దగ్గరకు రావాలి అని ప్రియులారా చెప్పామన్నమాట. స్తోత్రం. కాబట్టి మనం చూసినట్లయితే 25వ దినం చదువుతాం. 25వ దినం. అంతటా అతడు అది నా ఎద్దుకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తీగ అతడు త్రాగెను. 26వ దినం కూడా 26. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసనను యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగులపడుదురు. నీ బంధుజనములకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగులపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తున్నాము, ఆమె ఇస్సాకు చెప్పారు నా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుమని చెప్పారు. అంటే దానికి ప్రియులారా మనం చూసినట్లయితే అంటే వాసన, అంటే హల్లెలూయా వాసనని బట్టి కూడా హల్లెలూయా అర్థం చేసుకోవడానికి అనమాట. ఏసావైనా లేదంటే యాకోబైనా అని అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఇస్సాకు అంటే కన్ను చూపు సరిగా పనిచేయడం లేదనమాట, చూపు సరిగా పనిచేయడం లేదు కాబట్టి వాసన కూడా ప్రియులారా స్పష్టంగా చూస్తున్నాను అనమాట. అందుకొరికి దగ్గరకు రమ్మని చెప్పింది. ఇప్పుడు వాసన కూడా చూసినప్పుడు ఏసావు అని అర్థం చేసుకొని ప్రియులారా మనం చూసినట్లయితే నిండు హృదయంతో తిని నిండు హృదయంతో ప్రియులారా దీవించినట్టు ప్రియులారా మనం చూసాం. కాబట్టి మనం కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎఫెసీయుల 3వ అధ్యాయం ప్రకారం ఆత్మ సంబంధమైన దీవెనలు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహించును. కాబట్టి మనం కూడా ఇద్దరులను అంటే మనం మనల్ని కావచ్చు, మీ కుటుంబ జీవితాలు కావచ్చు, మీ యొక్క పిల్లలు కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క భార్యను కావచ్చు, లేదంటే మీ భర్తను కావచ్చు, పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి మన నిండు హృదయంతో ప్రియులారా సంతోషంతో ఇద్దరును దీవించేవారుగా ప్రియులారా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతుంది. దుఃఖంతో కాదు, నిరాశతో కాదు, బాధతో కాదు, టెన్షన్తో కాదు, లేదంటే సగం మనసుతో కాదు, అవిశ్వాసంతో కాదు, ప్రియుల దేవుని ప్రేమతో నింపబడి, సంతోషంతో పరిశుద్ధ ఆత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి యేసు నామములో ప్రియులారా మనం ఇద్దరును దీవించేవారు ఉండాలని జీవంగల దేవుడు ప్రియులారా నా పట్ల మీ పట్ల కూడా కోరుతుంది అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా వేరే కొందరు కూడా దీవించి ఉండవచ్చు. లేదు కానీ ఇక్కడ మనం చూసిన వృద్ధాప్యంలో ప్రత్యేకంగా దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం
ఆగాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీరు వృధాభ్యములు లేదేమో, చిన్న వయసులో మీరు ఉన్నారేమో. ఇప్పుడు సువార్త మీద రక్షణ పొందిన మనలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా, ఆశీర్వాద పూర్ణుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మవైన దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి చిన్న వయసు నుండి ఇద్దరు ప్రియులను దీవించుకోవచ్చు. వయసుతో సంబంధం లేదనమాట. చాలాసారి మనం అనుకున్నాము పెద్ద వయసులో ఉన్నవారు దీవించిన బాగుంది అని మనం కొన్నిసారి అనుకున్నాం. మంచిది, తప్పు కాదు. లోకానుసరంగా మనం చూసినట్టు అలాగుంది, పెద్ద వయసులో ఉన్న వారు దీవించిన బాగుంది అని. కానీ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, ఆత్మ సంబంధమైన దేవుల్లో ప్రియుల వయసు డిఫరెన్స్ లేదనమాట. దానికంటే ఆశీర్వాద పూర్ణ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి ఆమె నివాసం చేస్తున్నారా లేదా, అది ప్రాముఖ్యమైన విషయం. ఆశీర్వాదం మనలో ఉన్నామా లేదంటే ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు? సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన దేవులు మనం కలిగిన వారమనే సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకొని అది విప్పాలి అనమాట. మనం బ్లెస్సింగ్ చేసినప్పుడు ప్రియుల మన సంతోషంతో ఇద్దరిలో బ్లెస్సింగ్ చేసినప్పుడు, ప్రేమతో నింపబడి బ్లెస్సింగ్ చేసినప్పుడు ఆశీర్వాదాలు అది మనం ఓపెన్ చేస్తాను అనమాట. బై ఫెయిత్ మనం అది రిలీజ్ చేస్తాను అనమాట. కాబట్టి ఎంతైనా దీవించుకోవచ్చు. కాబట్టి మీరు అనుకోవద్దు, అబ్బో నేను వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను చిన్న వయసులో ఉంది కూడా కొంత ఆమె పెద్ద వయసు వచ్చినప్పుడు నేను ఇద్దరు దీవిస్తాను, అది బాగుంది అని. అంటే మన లోక శిష్టాన్ని బట్టి మనకు అలాంటి ఆలోచన వస్తేమో. కానీ దేవుడు ప్రియులారు మనం వయసుని బట్టి కాదు, కానీ దానికంటే దేవునితో ఉన్న కనెక్షన్ బట్టి, దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి, దేవుని బట్టి ప్రియులారు మనం దేవుని ఆశీర్వాదాలు మనం రిలీజ్ చేయాలని ప్రియులారు దేవుడు కోరుతుంది. కాబట్టి మీరు వయస్సు చూడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మీలో కొందరు వయసు చూస్తారేమో, పలాని వ్యక్తులతో మీరు పోల్చుకొని చూస్తారేమో. పలాని వ్యక్తికి ఏమో 60 వయసు ఉంది, నాకేమో 30 వయసు ఉంది, లేదంటే నాకేమో 20 వయసు ఉంది, నేను చాలా చిన్నవాడను, నేను ఎలాగ దీవించాలి అని ఒక ఆలోచన వస్తాము. కాబట్టి మనల్ని బట్టి కాదనమాట, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులను మనం దీవించిన కాబట్టి దేవుని బట్టి, అలా యేసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మ సహాయములు ఆధారపడి ఇద్దరు ప్రియులను మనం దీవించడం మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు చిన్న వయసు నుండి ఇద్దరిలో దీవించుకోవడం చాలా మంచిది. కాబట్టి మీరు ఏ వయసు అయినా పర్వాలేదు, హల్లెలూయా, ఏ వయసు అయినా పర్వాలేదు. 20 వయసు అయినా పర్వాలేదు, 30 అయినా సరే, 40 అయినా సరే, 50 అయినా సరే, 60 అయినా సరే, 80 అయినా పర్వాలేదు, 90, 100 అయినా పర్వాలేదు. కాబట్టి వయసుతో కాదు, కానీ దానికంటే ప్రియుల దేవుడు కోరుతున్నది ప్రియుల ఆ దీవెనలు మనం రిలీజ్ చేసేవారు ఉండాలి, ఇద్దరిని మనం దీవించేవారు ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి మనసు దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా అనుగ్రహించును గాక. ఇప్పుడు ప్రత్యేక ప్రియుల మనం ప్రార్థనలో, మన సహవాసంలో, మన మీటింగ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు యేసునామములో తప్పకుండా దీవించబడతాయి. ఎందుకంటే దేవుడు ఈ వాక్య ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి తప్పకుండా దీవించే హృదయంలో మనం ఇంక్రీస్ అవుతున్నాం కాబట్టి తప్పకుండా మనం దీవిస్తాం, అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దీవించడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు యాకోబును దీవించిన తర్వాత సరే ఆ ప్రియులారా ఆ దీవించిన మాటలు కూడా ఒకసారి కూడా నేను చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 27వ వచనం నుండి ప్రియులారా స్తోత్రం. 28వ వచనం నుండి ప్రియులారా మనం చూస్తున్నాము. From the dew of heaven and the richness of the earth, may God always give you abundant harvests of grain and bountiful new wine. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ఇది చాలా గొప్ప ఆశీర్వాదాలు మాటలు పలుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఆకాశం మంచును, భూసారమును, విస్తారమైన దానమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇంకా 29, మెనీ మెనీ నేషన్స్ బికమ్ యువర్ సర్వెంట్స్ అని ఆశీర్వాదం చూడండి, ఆ మాటలు చూడండి. అంటే తలగా మారుస్తుంది అనమాట. ఆశీర్వాదం మనను తలగా నిలబెడుతుంది అనమాట, త్రోకగా కాదు. దేవుని ఆశీర్వాదాలే మనకు పైన మనం నిలబెడతాయి అనమాట. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించామంటే అది కూడా మనను కింద ఉంచడం కాదు, మనల్ని పైకి తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చి మనల్ని పైకి తీసుకొని వస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా అది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదం చాలా పవర్ఫుల్ అనమాట. దేవుని ఆశీర్వాదం మనకు పైకి తీసుకొని వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వయసుతో సంబంధం లేదు.
వయసుతో ఏ సంబంధం లేదు. హల్లెలూయా. కాబట్టి మీరు హృదయం, యేసుక్రీస్తుకు మీరు హృదయం ఇచ్చామా లేదా, దేవునికి మీ హృదయంలో చోటు ఇచ్చామా, దాన్ని బట్టి మీరు హెచ్చింపడదు, వయసుతో కాదు. కొందరు అనుకున్నారు ఎక్కువ వయసు వచ్చినప్పుడు ఎక్కువ పైకి వస్తాయని. కాదు, మీరు యేసుక్రీస్తుకు చోటు ఇచ్చినట్లయితే దేవునికి లోబడిన వ్యక్తిగా ఉంటే దేవుడు ప్రియులరా వయసుకు సంబంధం లేకుండా దేవుడు పైకి లేపుతాడు. అందుకొరకు ప్రియులరు మనం అర్థం చేసుకోవాలి. కొందరు చిన్న వయసులో ఉన్నవారు పెద్ద వయసులో ఉన్న వారికి ఉంటే పైకి వచ్చేస్తారనమాట. ఎందుకంటే వారు దేవునికి లోబడుతున్నామన్నమాట. అదే ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి చోటు ఇచ్చామా, దేవునికి లోబడుతున్నామా. హల్లెలూయా. కాబట్టి వయసు ఉన్న వ్యక్తులు కూడా దేవుని హృదయం ఇచ్చినప్పుడు, దేవుని మాటకు లోబడుతున్నప్పుడు వారిని కూడా దేవుడు పైకి లేపుతారు. కాబట్టి వయసుని బట్టి కాదని ప్రియుల దయచేసి మనం అర్థం చేసుకోవాలి. దేవుని బట్టి అనమాట. దేవునికి లోబడుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి దేవుడు మనల్ని వాడుతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం 29వ వచనం, మెనీ మెనీ నేషన్స్ బికమ్ యువర్ సర్వెంట్స్. కాబట్టి కొందరు అంటే నీ ఇంటిలో ఉన్న వారని కాదు, అంటే ఆ మాట కూడా ఉంది. అంటే దానికంటే చుట్టాలు, అంటే దానికంటే ప్రియులరా దేశం కూడా స్తోత్రం మీకు లోబడతాయి. అంటే దానికంటే పైన రావాలనే ఉద్దేశంతో తండ్రి ఇస్సాకు ప్రియుల దీవించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇస్సాకు ఒక తండ్రిగా, ఒక ఫిజికల్ తండ్రిగా ఇస్సాకు అందదేవిని అనుగ్రహించి ఉండే, ఇప్పుడు మన పరలోక తండ్రి దానికంటే మించిన దీవెన యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించునని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫిజికల్ గా ఈ భూమిలో ఉన్న ఒక తండ్రి తన కుమారుడు తన ప్రేమిస్తున్న ఆ కుమారుడు అంత గొప్ప దీవెన పొందాలి అని అనుకుంటే మన పరలోక తండ్రి ప్రియుల దానికంటే గొప్ప దీవెన మనకు అనుగ్రహించే దేవుడు అదే యేసుక్రీస్తు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించి ఆత్మ సమాధాన ప్రతి ఆశీర్వాదం, దానిలో లేనిదే లేదనమాట. ఆత్మ సమాధాన ప్రతి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు మనకు ఉచితంగా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించును. కాబట్టి దాని కొరకు యేసుక్రీస్తు విలువ చెల్లించామన్నమాట. ప్రాణం పెట్టామన్నమాట, రక్తం గార్చాము. కాబట్టి అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు శాప మోసుకొని మరణించామన్నమాట సిలువలో. గలాతీయులు 3వ అధ్యాయము 13-14 వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. Many nations become your servants and may they bow down to you. May you be the master over your brothers and may your mother's sons bow down to you. All who curse you will be cursed and all who bless you will be blessed. ఇప్పుడు ఎవరైతే ప్రియులరా దీవించలేదో వారు దీవించబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనల్ని ఎవరైతే దీవిస్తారో వారు దీవించబడతాయి. ఎవరైతే మన మీద శాపాలు పలుకుతారో వారు శాపగ్రస్తులుగా మార్చబడతాయని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అందుకొరకు ప్రియుల దయచేసి మన శాప మాటలు పలుకోవద్దనమాట. ప్రత్యేకంగా దేవుని బిడ్డలకు అభిషక్తులకు వ్యతిరేకంగా శాప మాటలు మన నోటిలో దయచేసి పలుకోవద్దు. చాలా డేంజర్ అని, ప్రమాదం అనమాట. ఎందుకంటే దేవుడు వారు దీవించి ఉండవచ్చు. వారికి వ్యతిరేకంగా మనం సనగడం, గుణగడం, అనవసరమైన విషయాలు మాట్లాడడం వలన అది ప్రియులర మంచిది కాదని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజమైన దేవుని పిలుపున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలా డేంజర్ అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా స్పందిస్తాడు. డూప్లికేట్ ఉన్నవారంటే అంత ఎఫెక్ట్ చేయలేదు, ఎందుకంటే మామూలుగా వెళ్ళిపోతాయి. అంటే నిజమైన దేవుడు దేవజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా ప్రమాదం అని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. నిజమైన దేవుని పిల్లలు, దేవుని కుమారుడు కానీ కుమార్తెగా ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా ఇదనమాట, ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే దేవుడు స్పందిస్తాడు, ఎందుకంటే దేవుడు వారిని దీవించాడు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన రావద్దు అనమాట. కాబట్టి ప్రియులరు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులరు మనం చూస్తున్నాము ఈ ఆశీర్వాదాలు ఇస్సాకు ఈ దీవెనలు అనుగ్రహించిన తర్వాత ప్రియులరు మనం చూసినట్లయితే వెంటనే యాకోబు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏసావు వెంటనే వస్తారనమాట. ఇప్పుడు ఏసావు వచ్చినప్పుడు ప్రియులరా మనం చూసినట్లయితే ఏసావు వచ్చి తండ్రితో అడుగుతున్నా అనమాట. 33వ వచనం చదువుతారు. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతని నిజంగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే ఆయనను. కాబట్టి మాట నుండి ప్రియులను మనం అర్థం చేసుకోవచ్చు. ఇస్సాకు సంతోషంతో హృదయపూర్తి దీవించామన్నమాట. ఆ దీవెన తప్పకుండా పనిచేస్తానని ఇస్సాకు చెప్తానమాట. దేవునికి స్తోత్రం.
కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన దేవుళ్ళు కూడా యేసునామలో మన ఆత్మ ప్రాణ శరీరంలో మన జీవితంలో అది పని చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఇసాక్ చెప్పిన ఒక మాట అక్కడ ఉంది, రాయబడి ఉంది, అండ్ ఎస్ దట్ బ్లెస్సింగ్ మస్ట్ స్టాండ్ అనమాట. ఆ దీవెన నిలబడతాయి అనమాట. ఆ దీవెన ఎందుకంటే అంత హృదయపూర్తి దీవించామన్నమాట. అలా ప్రార్థన పూర్వక కావచ్చు, పరిశుద్ధాత్మలో ఆధారపడి నిండు మనసుతో దీవించాం, అది తప్పకుండా నిలబడుతుంది. ఇంకా దాన్ని బ్రేక్ చేయడానికి వీల్లేదన్నమాట. ఇసాక్ కూడా వీల్లేదు, ఎందుకంటే అది ఇచ్చినట్లయితే అది పొందిన వ్యక్తి అది తీసుకొని వెళ్ళారు. సోతనం తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, దట్ బ్లెస్సింగ్ మస్ట్ బి స్టాండ్. కాబట్టి ఇసాకు దీవించినప్పుడు ఆ దీవెన నిలబడతాయి అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన దేవుళ్ళు తప్పకుండా ఇంకా అధికంగా నిలబడతాయి అనమాట. అధికంగా మనలో పని చేస్తాయని ప్రియులారా మనం అర్థం చేస్తాం. ఒకరోజు కాదు, మనం బ్రదైనంత కాలం అది పని చేస్తుంది, బ్రదైనంత కాలం పని చేస్తుంది. ఇంకా క్రిస్తుని నిద్రించిన తర్వాత కూడా అది పని చేస్తాయని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిత్యం ఆ జీవగల దేవునితో నివాసం చేయడమే అది కూడా గొప్ప దేవుని అనమాట. కాబట్టి దేవునితో కలిసి ఉండడమే దేవుని అనమాట. దేవుడే మన దేవుని అనమాట. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మన దీవెన. కాబట్టి ప్రియులారా దేవుడు మనతో వచ్చి మనలో నివాసం చేసుకొని మనలో దీవెనకరంగా మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. అదే నూతన నిబంధనలో కూడా అదే జరిగింది. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి మనల్ని అనేకులకు దీవెనకరంగా దేవుడు నిలబెట్టాము అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం అనుకున్నాము, అబ్బో నేను దీవించబడలేదు, దేవుని నాలో లేదు అని అలాంటి ఆలోచన మనకు వస్తుందేమో. కానీ ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం యేసుక్రీస్తు వారి తండ్రి దేవుడు మనను దీవించాము. కాబట్టి ఆ దీవెన మనలో నిలబడుతుంది. స్తోత్రం. అంటే ఎవరికి తీసివేయడానికి వీల్లేదనమాట, వీల్లేదు. స్తోత్రం. కాబట్టి మనం ఒకటి జాగ్రత్త ఉండాలి, ఇద్దరు శాప మాటలు మనం పలుకోవద్దు. అంటే కోపం, పగ, చేదు, అసూయ కలిగి మనం ఉండవద్దు అనమాట. ఒకవేళ ఉంటే కూడా దేవునికి చెప్పాలి, దేవ అసూయ నా హృదయంలో ఉంది, కోపం నా హృదయంలో ఉంది, లేదంటే నా హృదయం గాయపరచబడిన స్థాయిలో ఉన్నాము, కాబట్టి స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. కొందరు గాయపరచబడిన స్థాయిలో ఉన్నవారు కోపంతో దానికి విధంగా శాప మాటలు పలుకుతారు. లేదంటే నేను గాయపరచబడిన స్థాయిలో ఉన్నా కాబట్టి నేను ఎలాగ వారిని దీవించాలని చెప్పుకొని సాకులు చెప్పుకొని పెరుగుతున్న వారు ఉన్నారేమో. కాబట్టి ఎంత గాయపరచబడిన స్థాయిలో ఉన్నా గానీ ప్రభు దగ్గర రావాలి, ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. అలాగే స్వస్థ పొందుకొని దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరు దీవించే వారు ఉండాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియుల నేను గాయపరచబడాం అలాగే చెప్పుకొని 1 సంవత్సరం, కొందరు 2 సంవత్సరం, కొందరు 10 సంవత్సరం కూడా బ్రతారు. అయ్యో నేను గాయపరచబడాం కాబట్టి ఇద్దరులకు వ్యతిరేకంగా మాట్లాడుకోండి. కాబట్టి మీరు గాయపరచబడిన వ్యక్తిగా ఉంటే ప్రభు దగ్గర రావాలి, ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఇద్దరు దీవించే వారు ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఏసావు ఏడ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఏడ్చినట్టు తండ్రి ఈ ఒక్క దీవెన మాత్రమే, ఇంకా దీవెన లేదా అని ప్రియులారా అడిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 34 ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే స్తోత్రం. కాబట్టి మనం ఇలాగ దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండడానికి అవసరం లేదు. ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు దీవెన, గొప్ప దీవెన, ఆత్మసంబంధ దీవెన దేవుడు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఆత్మసంబంధ దీవెనలో మనం అది అనుభవించిన కొలది, అది విడుదల చేసిన కొలది భూసంబంధమైన దేవుళ్ళు కూడా ప్రియులారా మనం అనుభవంగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తును కలిగి ఉన్నాం కాబట్టి దీవెన మోసుకొని మనం వెళుతున్నాం. యాకోబు మనం చూస్తున్నాము, దీవెన తీసుకొని వెళ్ళామన్నమాట. అలాగే క్రీస్తునందు మన జీవితం కూడా దీవించే దేవుడు, అంటే ఆశీర్వాదపూర్ణ దేవుడు క్రీస్తువును కలిగి ఆ దేవుని ఆశీర్వాదం మనం మోసుకొని వెళ్తున్న వారం మనం. అంటే మన బ్రదర్నంత కాలం ఆశీర్వాదం ఎక్కడ ఉంది? క్రీస్తు మనలో ఉన్న కాబట్టి, పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో ఉన్న కాబట్టి ఆశీర్వాదం మన ఆత్మలో ప్రియుల సమృద్ధి ఉంది అనమాట. ఇప్పుడు ఒక్కటి మనం నేర్చుకోవాలి, అది విప్పడం నేర్చుకోవాలి, అంటే అది ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. విశ్వాసంతో అది ఓపెన్ చేసి ఇతరులకు ఇచ్చే మనసు దేవుడు అధికంగా మనకు అనుగ్రహించినాక. అలాగే కొందరుకు ఆ మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు నూతన పరచబడుతున్న కొరిది వారు మనసు ఆమె ఇద్దరితో క్షమించుకొని దేవుని ప్రేమతో నింపబడి కోపం, పగ, చేదు, అసూయలు చేయించుకొని
అధికమైన వ్యక్తులు కొందరు అధికమైన వ్యక్తులు దీవించినట్టు కొందరు దేవుడు వాడుతున్నారు. కొందరేమో ఆకర్షాలు లేదు. కారణం ఏంటిది? వాక్యానికి చోటు ఇవ్వడం లేదు కాబట్టి, యేసుతో సమయం గడపడం లేదు, పరిశుద్ధాత్మతో వాక్యంతో ప్రార్థనలో ఆమె నిజంగా సమయం గడపడం లేదు కాబట్టి, మనసు నూతన పరచబడడం లేదు కాబట్టి, ఆత్మ మనిషి బలపరచబడడం లేదు కాబట్టి చాలా మంది ఇద్దరు దీవించడం లేదనమాట. దీవెన ఉంది అని కూడా అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ సమయం గడుపుతున్న కొలది మన అర్థమైపోతాయి ఈ దీవెన చాలా గొప్పదని. కాబట్టి ప్రియులారా, మనం ఇద్దరు దీవించే వారుగా ప్రియులారా మనం ఉండాలి. బ్రదైనంత కాలం ఇద్దరు దీవించే వారుగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి బ్రదైనంత కాలం మీరు ఇద్దరు దీవించే వారుగా మీరు బ్రతున్నప్పుడు లెక్కలేని ఆమె కొలతలేని ప్రియులరా చెప్పశక్యం లేని అంటే అంత దీవెనలు మీద అనుభవిస్తుంది. తర్వాత నిత్యం దీవెన అనుభవించినట్టు తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఇది విప్పాలి, ఆత్మ విప్పాలి అనమాట. అందుకొరకు ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి జీవజలందాలు ప్రవేశిస్తానని చెప్పారు. ఇప్పుడు జీవజలందాలు ప్రవేశిస్తున్న కొలది ఆశీర్వాదాలు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బై ఫెయిత్ అది విప్పడం నేర్చుకోవాలి. బై ఫెయిత్ మనం అది వాడుకోవాలి. ఇప్పుడు మనం చూడడానికి ఏమి లేదు కావచ్చు, కానీ మనలో ఉంది. బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి నమ్మి మన ఇద్దరు దీవించేవారు ఉండాలి. కాబట్టి మనం దీవించిన కొలది అది ప్రార్థన ద్వారా కావచ్చు, ఇద్దరితో వాక్యం చెప్పి కావచ్చు, సువార్త చెప్పి కావచ్చు, క్రిస్తు పరిచయం చేసి కావచ్చు, ప్రియులరా డబ్బు ఇచ్చి కావచ్చు, సహాయం చేసి కావచ్చు, ఏ విధమైన సరే పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఇద్దరు ప్రియులరా మనం దీవించే వారుగా ఉండాలి. వారు దీవించబడితే మీరు కూడా అదేంగా తప్పకుండా మనం కూడా దీవించబడతాయి. అలాగే దేవుని ప్రేమ ప్రియుల అందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం లేదు. కాబట్టి ప్రియులరా ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులరా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు తండ్రి, దీవించే మనసు పరిశుద్ధాత్మ దేవా మాకు అందరికీ దేవా అదేంగా దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిండు హృదయంతో దేవ ప్రేమతో నింపబడి సంతోషంతో దేవా ఇద్దరు దీవించే కృపా తండ్రి అదేంగా హోలీ స్పిరిట్ మాలో దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ దేవ ఇద్దరు దీవించే మనసు తండ్రి మాకు లేదు అంటే కృపా మేము వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నూతన పరిచయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. దవ కడుగుము తండ్రి. ఏసే మీ రక్తం ద్వారా మా హృదయాన్ని కడుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు రక్తం ద్వారా కడుగుతున్నాం అని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయము తండ్రి. కోపం, చేదు, అసూయ, సాతన బద్దాలు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శిబ ఖరాధన గరగర వినాసుగోడ కోరు మీ ప్రేమతో దింబము తండ్రి, వాక్యంతో దింబము తండ్రి. దెబ్బ అనేకను దీవించే గొప్ప ఆమె ఆశీర్వాదం ఆత్మ సంబంధ ఈవెన్లో యేసుక్రీస్తు వారు మాకు అనుగ్రహించినటువంటి వందనాలు తండ్రి. రాష్ట్రం, దేశాన్ని కూడా దీవించే గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు తండ్రి మాకు అనుగ్రహించినట్టు దేవా స్తోత్రం తండ్రి. అది చూసే కృప దేవ మాకు మా గ్రేపు మాకు దయచేయమందండి. అదే దేవా దేవా స్తోత్ర విశ్వాసంతో దాన్ని వాడుకొని అనేకలు దీవించుకొని దేవా మేము కూడా అనేక దేవా దీవెనలు పొందుకొని తండ్రి మీ నామ మహిమార్థంగా అదేంగా ఫలించుకొని దేవా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండినట్టు యేసయ్య కృపాదేవ దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. యేసు రక్తం దేవా ప్రతి ఒక్కరి మీద విడుదలేస్తున్నాం తండ్రి. ఏదైనా శాపాలు ఉండే ఆ శాపాలు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన, యేసునామములో శాపాలు తొలగిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బనాసియాల కోరు కొరబినాసువర కొరబిడే అహింసించిన వారిని కూడా ఆమె ప్రార్థన ద్వారా దేవా సువార్త ద్వారా క్రిస్తు ద్వారా దీవించే కృప అదేంగా దేవా దయచేయమని ఆత్మ అదేంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ ఇప్పుడు దాకా మేము ఎంతో మందిని దీవించినట్టు దేవా మీరు వాడుకున్నారు తండ్రి. ఇంకా అధికంగా తండ్రి దేవా దీవించినట్టు తండ్రి హోలీ స్పిరిట్ మమ్మల్ని అభిషేకించి బలంగా మీ చిత్తానుసరణ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉత్సాహం దయచేయము తండ్రి. ప్రతి ఒక్కరికి చూపము తండ్రి. ఎవరిని దీవించాలని ప్రభావ మీరు మాట్లాడము తండ్రి. ఓకే బనాసిగా ఆరాధన ఖరగర బినాసుగోడ కోరబిదే ఓకే బనాసిగా ఖరబినా సుగోడ కోరబిదే అలాగే అనేకులు తండ్రి క్రిస్తు ద్వారా అబ్రహాము దేవుని యేసు క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఈ దేవుని అనేకులకు ఈ కాలంలో అనుగ్రహం ఇచ్చేవారుగా తండ్రి మమ్మల్ని మీ చిత్తానుసారంగా తండ్రి నమ్మకంగా మమ్మల్ని ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం. ఆమె కూడి వచ్చిన ప్రతి ఒక్కరిను ప్రత్యేకం దీవిస్తున్నాం. ఈ రోజు ఇంకా జరుగుతున్న ప్రతి మీటింగ్స్ కూడా దేవా మీ నామంలో దీవిస్తున్నాం తండ్రి. దేవా దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010
6400884. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.